మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనము నుండి, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును. చదివినటువంటి వాక్య భాగం దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఉజ్జీవింపు చేస్తూ ఆయన జీవ మార్గంలో మనం నడిపించడానికి కావలసినటువంటి మాటలను ఆయన అనుగ్రహిస్తున్నారు. లోకమంతా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆకస్మికంగా కలిగేటువంటి భయాలు, పేరు తెలియనటువంటి తెగుళ్ళు, ఊహించినటువంటి విపత్తులు, భయంకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటి మధ్య మనిషి నేడు ఆకస్మికమైనటువంటి భయానికి గురి అవుతూ ఉన్నాడు. అయితే ప్రభు యొక్క సత్యవాక్యం తన జనులకు తెలియచేసినటువంటి మాట, అందరికీ కాదు గాని ఆయనను ఆశ్రయించి ఆయన రక్తంలో కడగబడి ఆయన చెంతకు చేరి ఆయన జీవమార్గంలో నిత్యత్వము కొరకు ఇరుకు త్రోవను ప్రవేశించి నడుస్తున్న వారికి ఆయన సెలవిస్తున్నటువంటి మాట, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు నువ్వు భయపడవద్దు. దుర్మార్గులకు నాశనం వస్తుంది, ఎందుకంటే వారు దుర్మార్గతను కూడగట్టుకొని పాపాన్ని పెంపొందించుకున్నట్టు చేత వారికి నాశనము, విపత్తు, వారు చేసినటువంటి క్రియలకు ప్రతిఫలము లభిస్తుంది. వారికి కలిగినటువంటి ఆ ఆకస్మికమైనటువంటి భయాన్ని, ఆందోళనను నీవు చూచి నీవు భయపడవద్దు. ఎందుకంటే ఆకస్మికమైనటువంటి భయము, విపత్తులు దుర్మార్గులకు సంభవిస్తాయి. దేవునిని విసర్జించిన వారికి, దేవుని ఎరుగని వారికి, పాపపు రొచ్చులో ఇష్టానుసారమైనటువంటి జీవితానికి అలవాటు పడిన వారికి, పాపమే వారికి ఆహారంగా మార్చబడిన వారికి ఆకస్మికమైనటువంటి భయము కలుగుతుంది. అయితే నీవు దానికి భయపడవద్దు అని ఆయన పేరు పెట్టబడినటువంటి తన జనులకు ఆయన సెలవిస్తున్నాడు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీరు దేనిని గురించైనా భయపడుతున్నట్లయితే, ఆకస్మికంగా కలిగేటువంటి భయాందోళనకు గురి అవుతూ ఉన్నట్లయితే, పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు, నీవు ఆ ఆకస్మికమైనటువంటి భయాలకు భయపడవద్దు. ఎందుకంటే యెహోవా నీకు ఆధారమగును. ఆయనే మనకు ఆధారమయ్యున్నాడు, ఆయనే మనకు తోడయ్యున్నాడు, ఆయనే మన ప్రక్కన నిలిచి ఉన్నాడు, ఆయన మనకు సహాయకుడై ఉండగా ఇక మనం దేనికి భయపడవలసి ఉన్నది? దేనికి కూడా భయపడవలసినటువంటి అక్కర లేదు. ఇంకను పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నారు, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఆకస్మికంగా కలిగేటువంటి భయాలను బట్టి మనిషి ఎటు పరిగెడతాడో, ఎటు వెళ్తాడో, ఏ మార్గాన్ని ఎంచుకుంటాడో కూడా ఆ వ్యక్తికి తెలియదు. కాబట్టి అతని కాలు సులువుగా పాపములో చిక్కుబడుటకు, దేవునికి ఆయాసకరమైనటువంటి త్రోవల చిక్కుబడుటకు అవకాశం ఉన్నది. అయితే మనం ఆకస్మికంగా భయపడకూడదని చెప్పడంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏదనగా, మీరు భయపడుట చేత మీ కాలు చిక్కుపడుతుంది. మీరు భయపడకుండా ఉన్నట్లయితే నేను మిమ్మను కాపాడుతాను, నేను మీ పక్షమున ఉంటాను, నేను మీకు ధైర్యమును కలుగు చేస్తాను. మీరు నా మీద ఆధారపడి నన్ను ఆశ్రయించి నా సన్నిధికి చేరినట్లయితే నేను మీకు తోడుగా ఉంటానని, కాపాడుతాను అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. కనుక నేడు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము భయపడుట వలన మనము చిక్కులో పడడానికి, పాపంలో పడడానికి అపవాదికి అవకాశం ఇచ్చిన వారముగా మనం ఉండకూడదు అని, ఆ భయము అనేది మీ జీవితంలో ఉండకూడదని పరిశుద్ధాత్ముడు మీరు భయాన్ని విడిచిపెట్టండి అని అంటూ ఉన్నారు. ఇప్పుడు మనము దేనిని గురించి భయపడుతున్నాం? ఆకస్మికంగా భయము అని అన్నప్పుడు ఆర్థికంగా ఉండేటువంటి భయాలు, అప్పుల వలనైనటువంటి భయాలు, వివాహాలను గూర్చినటువంటి భయాలు, సంతానంను గూర్చినటువంటి భయాలు, గృహమును గూర్చినటువంటి భయము, దాంపత్య జీవితం గూర్చినటువంటి భయము, సంతానం ఎదుగుదలను గూర్చినటువంటి భయము, చదువులను గూర్చినటువంటి భయము, ఉద్యోగమును గూర్చినటువంటి భయము, వ్యాపారమును గూర్చినటువంటి భయము, ఇంకా పలు రకాలైనటువంటి కోణాల్లో భయము అనేటువంటిది మనిషిని వెంబడిస్తున్నది. అయితే పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నటువంటి మాట, మీరు భయపడొద్దు. మీరు భయపడడం వలన మీరు తప్పు త్రోవని ఎన్నుకుంటారు. మీరు ధైర్యంగా ఉన్నట్లయితే నా కార్యాన్ని మీరు చూస్తారు. ఇజ్రాయేలీలు సర్వ సమాజము ఎర్ర సముద్రం ఎదుట ఆగి నిలిచి ఆకస్మికంగా ఎదురైనటువంటి భయానికి గురి అవుతూ మోషే వద్దకు వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు. ప్రభు అన్నారు, మీరు భయపడవద్దు, మీ ఎదుట నేను చేయబోయే కార్యాన్ని మీరు చూస్తారు. మీ కాలు చిక్కుపడకుండా, శత్రువుల చేతికి మీరు చిక్కకుండా, దుర్మార్గుల చేతుల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, ఆ దుర్మార్గులు నశింప చేయబడేటువంటి స్థితిని కూడా మీరు చూస్తారు అని వారి ఎదుట ఆ ఎర్ర సముద్రంను పాయలు చేసి ఆరిన నేలను వారిని నడిపించి ఐగుప్తీయులు ఆ ఎర్ర సముద్రంలో మునిగి హతమవునట్లుగా ప్రభు చేశారు. ఈ సన్నివేశంలో మనం గుర్తిస్తాం ఆకస్మికంగా కలిగినటువంటి భయాల నుండి ప్రభు ఏ విధంగా విడిపిస్తారు, తప్పిస్తారు అనేది. అదే కోణంలో దుర్మార్గులను, శత్రులను క్రీస్తు
నామాన్ని బట్టి వ్యతిరేకిస్తున్న వారిని ఆయన ఏ విధంగా నిలిపివేస్తాడు, వారిని ఏ విధంగా అడ్డగిస్తాడు, వారిని ఏ విధంగా మార్గం నుండి తొలగిస్తాడు అనేటువంటి సంగతిని కూడా ఇక్కడ మనం గమనిస్తాం. కనుక భయానికి గురయ్యే ఆకస్మికమైనటువంటి ఆలోచనలతో ఆందోళనలతో మనము తప్పుత్రోవను పట్టేదానికంటే మనము లేని ఆలోచనలు పెట్టుకుని భయపడి వెలగొడని త్రోవలోకి వెళ్ళేదానికంటే కూడా ఆయనను ఆశ్రయించి ఆయనను మనకు ఆధారంగా చేసుకొని ఆయనను మనకు నాయకుడిగా ఉంచుకొని ఆయన అడుగుజాడలలో ఆయన కౌగిలిలోకి మనం చేరినట్లయితే ఆయన మనలను కాపాడుతాడు. ఇలా మనం చూస్తున్నట్లయితే మన పితరుల జీవితంలో ప్రభువు ఎన్నో అద్భుతములను ఆశ్చర్యములను చేశారు. యెహోషువ అనేటువంటి యూదా రాజు అహాబు అనేటువంటి ఇజ్రాయేల్ రాజుతో కలిసి రామోత్గిలాదు అనేటువంటి ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్లారు. ఆ సందర్భంలో యెహోషాపాతు మంచి ఆత్మీయుడిగా ఉన్నందుచేత యుద్ధములో శత్రువులు యెహోషాపాతును రాజు అనుకొని చంపడానికి హతము చేయడానికి బాణములు వేయడానికి సిద్ధపడినప్పుడు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సమయోచితమైనటువంటి సహాయమును అనుగ్రహించి ఏ బాణము, ఏ కీడు, ఏ ఇబ్బంది కలగకుండా, ఏ హాని కలగకుండా యెహోషాపాతును క్షేమంగా మరలా తిరిగి గృహానికి నడిపించారు. ఎందుకని అని చూసినట్లయితే యెహోషాపాతు ఆ సందర్భంలో ఆకస్మికమైనటువంటి భయానికి గురై దేవునికి మొరపెట్టాడు, దేవుని ఆధారంగా చేసుకున్నాడు. నీవే నాకు తోడు అని అన్నాడు, నీవే నాకు సహాయం చేయాలి అని వేడుకున్నాడు. ఆ సందర్భంలో దేవుడు అతనికి ఆధారంగా ఉండి అతని కాలు చిక్కుపడకుండా, శత్రుల చేతికి అతను చిక్కకుండా, పాపంలో పడిపోకుండా, మరణించకుండా అతనిని తప్పించి సజీవుల లెక్కలో నిలబెట్టాడు. దుర్మార్గమైనటువంటి మార్గములో యెహోషాపాతును పడవేయాలని ప్రయత్నం చేసినటువంటి అహాబు ఆ శత్రుల చేతిలో చిక్కి ప్రాణాన్ని కోల్పోయాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, భయము అనేది దేవుని నుండి దూరం చేస్తుంది. భయము అనేది తప్పుత్రోవను పట్టిస్తుంది. భయము అనేది ఎప్పుడో జరిగేటువంటి బాధను ఇప్పుడే గుర్తు చేస్తుంది. ఇప్పుడే ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ వ్యతలో పడునట్లుగా చేస్తుంది. భయము అనేది మానసికమైనటువంటి రుగ్మతకు గురి చేస్తుంది. భయము అనేది మనిషిని జీవోత్సవంగా మారుస్తుంది. భయము అనేది మనిషి యొక్క విజయాన్ని అపజయంగా మారుస్తుంది. కనుక ఈ భయాల నుండి మనం బయటకు రావాలి. ఈ భయానికి మనం గురి కాకుండా మనం ఆయనను ఆధారంగా చేసుకుని జీవించినట్లయితే ఆయన మనలను కాపాడుతాడు. ఎన్నో రకాలైనటువంటి తెగుళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి విపత్తులు, యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యములు, జనము మీదకి జనము, ఎక్కడ చూసినా అల్లర్లు, గొడవలు, అవిధేయత, గర్వము, అహంకారము, ధనాపేక్ష, వ్యర్థమైనటువంటి మాటలు, లేని మాటలు, కల్పితమైనటువంటి గాథలు, విపరీతమైనటువంటి వాక్కువాదాలు, డాంబికులు, దైవ చిత్తం కానిటువంటి క్రియలలో మేమే గొప్పవారం అని సాగిపోయేటువంటి పరిస్థితులు, దుర్బోధకులు, అబద్ధపు ప్రవక్తలు, వాక్యాన్ని విరుద్ధంగా ప్రవర్తిస్తూ వాక్యాన్ని మేము బోధిస్తున్నామని చెప్పుకునేటువంటి గర్వాంతులు, ఇటువంటి భయంకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి దుర్దినాలలో మనం ఉండగా చుట్టూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి మనం భయపడక, ఆకస్మికంగా కలిగేటువంటి స్థితులను బట్టి మనం బెదరక, అదరక, వెనకడుగు వేయక, దేవుని కొరకు ముందడుగు వేస్తూ జీవమార్గంలో అగ్నిలో నుండి తీసినటువంటి కొరివలే మార్చబడిన వారముగా ముందుకు సాగిపోతూ ఆయన ఉండి నిత్య రాజ్యానికి మనం వారసులుగా మార్చబడుటకు మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని ఆయనను మనకు ఆధారంగా చేసుకొని ఆయనే మనకు సహాయకుడని, ఆయన మన దైవము అని, ఆయన మనకు తోడు అని మనలను మనం ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆయన మనల్ని చిక్కుపడకుండా కాపాడుతాడు, శత్రువు చేతుల నుండి విడిపిస్తాడు, విజయమును అనుగ్రహించి ఆయన సాక్షిగా తేజరిల్లింప చేస్తాడు. నా దేవుని మాటలు ప్రతివాని హృదయం అన్నిటికట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆశ్రయించిన వారు ఏమాత్రం ఆకస్మికంగా కలిగేటువంటి భయానికి గురి కాకూడదని, నీవు వారికి ఆధారంగా ఉంటావని, కాళ్ళు చిక్కుబడకుండా కాపాడతామని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారిని కూడా ప్రభువా భయాల నుండి విడిపించి, ఆదరణను కలుగు చేసి, ధైర్యమును కలుగు చేసి, శత్రువుల చేతుల నుండి విడిపించి, కాళ్ళు చిక్కుబడకుండా క్షేమాన్ని కలుగు చేసి, నీ రెక్కల నీటిలో భద్రపరిచి నీ సాక్షులుగా జీవింపచేయమని, ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.